నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పాలించిన మంత్రి పువ్వాడ కృషి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత నేడు ఏపీలో 2 మెడికల్ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్ నెల్లూరు ప్రధాన హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఒక చారిత్రాత్మక ఘట్టం 2 ఏళ్ల పాలనపై మంత్రి కన్నబాబు ప్రశంసలు ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా తీవ్రతతో రోగులకు ఆక్సిజన్ కొరతను నివారించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనకు ఉన్న అన్ని దారులను వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు 2.5 కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్టాంటా పువ్వాడ ఫౌండేషన్ ఖమ్మం కలిసి సంయుక్తంగా 2.5 కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందించారు. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి మంత్రిని అభినందించారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. అమెరికా నుండి అధునాతన కాన్సంట్రేటర్లను దిగుమతి చేసే విషయంలో సునీల్ చావలి సహకరించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా 2 వైద్య కళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే వర్చువల్ పద్ధతిలో పునాది వేయనున్నారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్న వైద్య కళాశాలలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో నిర్మించనున్న వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ఉపసభాపతి కోన రఘుపతి తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ తో కలిసి బాపట్లలో సీఎం జగన్ శంకుస్థాపన చేసే కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. Should be like this. Facing west. Okay. You don't take 4.5 acres. I'm just taking up to this. Side must be one of the best sites. Close to the town. Very, very close to the railway station. I can say it is in the town. Every municipality is revenue village, but it's almost that must be at irrigation canal కూడా మన చేత వస్తే we are taking another 7 acres to divert the canal. Okay. Only on voluntary. Not paying anything. So 7 acres we have additional land. There, the road and greenery. So this land thing is clear, only some small bit. That is one part. Last corner, large corner. That will deal. The case is also very big case. CM గారు ఈ కార్యక్రమానికి
వర్చువల్ ద్వారా ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టారు. దానికి అరేంజ్మెంట్స్ అంతా మనం పూర్తి చేసాము. వర్చువల్గా ఏ విధంగా ఉండాలి, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రోటోకాల్ పాటించి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ బాపట్లలో ఇటువంటి మెడికల్ కాలేజ్ వస్తే ఇది ఒక వరం లాంటిది ఈ ఏరియాకి. మనము కోవిడ్ టైంలో ఉన్నాం. మనము హెల్త్ ఎంత ఇంపార్టెంట్ విషయం అనేది ప్రపంచం అందరికీ తెలిసిపోయింది. ఇటువంటి టైంలో ఇటువంటి మెడికల్ కాలేజ్ రావడము చాలా హర్షదాయక విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. సంఘటన బాపట్ల చరిత్రలో ప్రత్యేకంగా ఈ రోజుని రేపటి రోజున గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి. ఒక బాపట్ల ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్నటువంటి బాపట్లకి ఇది ఒక తలమానికంగా మెడికల్ కాలేజ్ అనేది, మోర్ దెన్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, 500 బెడెడ్ హాస్పిటల్ రావటం అనేది నిజంగా కలెక్టర్ అన్నట్టుగా ఇది ఒక వరం. ఎందుకంటే మనం ఈరోజు ఒక ఏరియా హాస్పిటల్ మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి నుంచి రేపు ఒక జీజీహెచ్ లెవెల్ ఫెసిలిటీ ఇక్కడ బాపట్ల రావటం అంటే అది నిజంగా ఒక వరమే. ఆ క్రమంలో దాదాపు చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో 18 లక్షల మంది రేపటి నుంచి వర్క్ వచ్చేసింది. తెచ్చుకుంటారు and everything is sufficient. Gara today babu baga poorga unna sir today sir fast ga sir ekkate sir 20 రోజులు అయిపోవాలి sir ముందు sir main RBK రెండు జరుగుతాయి సార్. కావాల్సింది లేబరు, కావాల్సింది పేమెంట్ మనకి ఇప్పుడు పని అయిపోయినాక ఏం రికార్డ్ చేయడము దీని బయలాకి దానిపైన ఇంటర్నెట్ బ్యాకప్ ఎలక్ట్రికల్ డీ గారు వచ్చారు సార్. ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ పెడతా, జనరేట్ పెడతా, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నారు సార్. ఈసీ కూడా మార్నింగ్ కనెక్ట్ చేశారు సార్. 3 o'clock నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ కోసం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. RINL ద్వారా విశాఖపట్నంలో 100 పడకల ఆసుపత్రి మొదటి విడతలో భాగంగా 200 బెడ్లు ప్రారంభించామని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీ సిటీని క్రయోజనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ గా గుర్తించిందని, కోవిడ్ నియంత్రణలో భాగంగా గత నెల రోజులుగా ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు సామాన్యమైనవి కాదని, కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ఇప్పుడే చేస్తా ఉన్నాయి చేస్తా భారతదేశం అంతా కూడా ఆక్సిజన్ షార్టేజ్ అందరం కూడా చూసాం. ఎందుకంటే సడన్గా ఒక్కసారి ఆక్సిజన్ సప్లై అనేది పేషెంట్స్కి ఈసారి ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్లో ఎక్కువ యూసేజ్ రావటం, షార్టేజ్ దృష్ట్యా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో దాదాపు 64 ఆక్సిజన్ ప్లాంట్స్కి టెండర్స్ పిలవడం జరిగింది. ప్రతి ఒక్క GGH అలాగే మేజర్ CHC అన్ని దగ్గరలో కూడా ఏరియా హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టాలని, అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 4 ఆక్సిజన్ ప్లాంట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో 2 KL ప్లాంట్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. హైవేస్ వాళ్ళ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి అందరం కూడా ఈరోజు ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ అన్న, అలాగే రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, వాళ్ళ NH PD గారు,
అందరం కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఇది 2 KLతో ఈరోజు చేసాం. ఇంకా కూడా ఇక్కడికి సంబంధించి ఇంకొక 1500 అంటే ఇంకొక 2.5 KL ప్లాంట్ కూడా మళ్ళీ ఇంకోటి కూడా ఇక్కడే పెట్టబోతా ఉన్నాం. దీంతో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరులో కూడా ఇంకొక 2 KL ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం. దాని విధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన ఇదేదైతే దాదాపు 10 KLకి సంబంధించి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఇదే కాకుండా పెద్ద ఎత్తున కూడా దాదాపు ఆక్సిజన్ ప్లాంట్స్ని, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం. సో ఫ్యూచర్లో ఎప్పుడు ఇట్లాంటి విపత్తు వచ్చినా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ఆక్సిజన్ షార్టేజ్ ఏ విధంగా ఉండకూడదు అనే దాంట్లో పెద్ద ఎత్తున ముందు జాగ్రత్తగా ఈరోజు అన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తాను. ధర్మేంద్ర ప్రసాద్ గారు మన యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోకెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మాట్లాడుతూ ఈరోజు ఆయన చెప్పింది ఒకటే ఏంటంటే ఈరోజు మనం RINL ద్వారా 1000 బెడెడ్ హాస్పిటల్స్ ఈరోజు మనకి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫేజ్ 1గా 200 బెడ్ హాస్పిటల్స్ ఈరోజు మొదలుపెట్టాం. అదే కాకుండా దే హ్యావ్ ఐడెంటిఫైడ్, కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫైడ్ శ్రీ సిటీ యాజ్ ఎ క్రయోజెనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. సో రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో, దేశంలోనే నంబర్ 1గా క్రయోజెనిక్ ఫెసిలిటీస్ ఈరోజు ఏర్పాటు చేయబోతున్నాం శ్రీ సిటీలోనే. అలాగే ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు గత 30 రోజులుగా నిజంగానే ఆయన ఎంత దీనికి కోవిడ్ మీద శ్రద్ధ తీసుకున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎక్కడైనా సరే ఆక్సిజన్ కానీ మనం కోరుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి మనకి ఇవ్వటం, అలాగే మనకి కావాల్సిన ప్రజలను కానీ అలాగే మిగతా దగ్గరలో కూడా వాళ్ళ ప్రజలు కూడా ఆదుకోవటంలో నిజంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ నిజంగానే అభినందించాలి. అలాగే మన మంత్రి గారు కూడా, మా ముఖ్యమంత్రి గారిని కూడా అభినందనలు తెలుపుకుంటూ 2 సంవత్సరాల్లో ఆయన కోవిడ్లో ఏ విధంగా చూశారో గతంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఇదే కాకుండా వ్యాక్సినేషన్స్ అనేది కూడా ప్యారలల్ డ్రైవ్ మనం మొదలు పెడుతున్నాం. కాబట్టి ఈరోజు మన ఫారెన్ మినిస్టర్ గారు కూడా అమెరికాకు వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకుంటున్నారు వ్యాక్సినేషన్స్ కోసం అధికంగా మనకు ఈ దేశానికి వచ్చేదానికి. ఇదే దేశం మొత్తం కూడా పూర్తి చేయాలనేది ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే దాని ప్రకారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఒక చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా కష్టాలు పెట్టినా సీఎం జగన్ ఒంటి చేత్తో పోరాడారని తెలిపారు. సీఎం జగన్ 2 ఏళ్ల పాలన ప్రజలతో సంతృప్తిని ఇచ్చిందని, అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయమని తెలిపారు. తాను రైతు పక్షపాతిని ప్రకటించుకుని గడిచిన 2 ఏళ్ల కాలంలో సంచలనాత్మకంగా వ్యవసాయ రంగానికి సీఎం జగన్ ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 96% అమలు చేసి సీఎం జగన్ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. అనేది నమ్మి ప్రభుత్వం ముందుకెళ్తాం. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంచలన నిర్ణయాలు. కరోనా వచ్చినప్పుడు హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఏర్పాటు చేయడం కానీ, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలే. అంతెందుకు, కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే పిల్లలకు 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు నేను అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్పి ఇవాళ సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంటే 24 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. అంటే ఒక దార్శనికత నాయకుడు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ముందు చూపుతూ ఆలోచిస్తాడని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని పేరు చెప్పే పరిస్థితిలో ఇవాళ ఆయన ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. 16 నెలల పరిపాలన కాలంలో 3వ స్థానంలోకి, ముఖ్యమంత్రుల పనితీరులో 3వ స్థానంలోకి వచ్చిన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేదో సొంతంగా ఇచ్చుకున్న రేటింగ్లు కాదు, సొంతంగా ఇచ్చుకున్న ప్రకటనలు కాదు, సొంత పత్రికల్లో ప్రచారం కాదు. ఇది అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన సంస్థలు చేసిన సర్వేలో ఇచ్చిన రేటింగ్. అది ప్రజాభిమానంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మీరు పేరు చెబితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, ఎన్టీఆర్ పేరు ఏ విధంగా అయితే చెప్తారో అలాగే దాన్ని మించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే పరిస్థితి వాళ్ళు వచ్చింది కేవలం 2 ఏళ్ల పదవీ కాలంలో. ఎందుకు వచ్చిందంటే ప్రజల పట్ల నిబద్ధత, నిరంతరమైన పనితీరు. ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, నన్ను ఇక్కడికి ఈ సీట్లో కూర్చోబెట్టారు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే తపన, కృషి, పట్టుదల.
న్యాచురల్గా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో రాజకీయాల ప్రత్యర్థుల్లా కాకుండా శత్రువుల్లాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. ముప్పేట దాడిని అంటాం మనం. ఒక పక్క మీడియాతో, ఒక పక్క రాజ్యాంగ సంస్థలు కూడా వినియోగించుకునే పనితీరు, ఇంకో పక్క రాజకీయంగా వాళ్ళకున్న వ్యవస్థలన్నింటినీ కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కోసం. పచ్చి అబద్ధాలు వండి వారుస్తారు. పచ్చిగా ప్రతిరోజు ఒక కట్టుకథని ప్రచారం చేస్తారు. ఇంకెవరికన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మానసిక స్థైర్యం ఏంటిది అని డీలాపడిపోయే పరిస్థితి. కానీ వాళ్ళు మేము చెప్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పడానికి గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నామని. ప్రతి కార్యకర్త కూడా గర్వంగా తలెత్తుకు తిరిగే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారని చెప్తున్నాం. కేవలం 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని చాలా బ్రహ్మాండమైన పనితీరుతో ముందు వరుసలో నిలబెట్టగలిగారు. మీరు ఏ రంగమైనా తీసుకోండి, యూనివర్సిటీల రేటింగ్ దగ్గర మొదలుకొని అంగన్వాడీల రేటింగ్ దాకా ఈ రాష్ట్రం అత్యున్నతమైన ప్రమాణాలు చూపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇదివరకు ఒక ఇంటి స్థలం కావాలంటే పైరువి చేయాలి. పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు అక్కడ ఇక్కడ ఏదైనా చిన్న సైట్ ఉంటే దాన్ని ఎమ్మెల్యేలో లేకపోతే మంత్రుల్లో పైరువి చేసి ఇప్పించే పరిస్థితి. కానీ మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించినప్పుడు 25 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తానని చెప్పి ఇవాళ 30 లక్షల మంది పైచిలకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మొదటి దశలో 15 లక్షలు ఇల్లు మంజూరు చేసి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ మొదటి నెల వేతనంతో విఎం హోంలో ఉన్న అనాథ విద్యార్థులకు డ్రెస్సులు, చాక్లెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. మొదటి నెల వేతనాన్ని అనాథ విద్యార్థులకు ఉపయోగించడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పదవిని స్వీకరించి నేటికి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విఎం హోంలో కరోనాకు గురైన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు అందిస్తామని కార్పొరేటర్ తెలిపారు. సరూర్ నగర్ కార్పొరేటర్గా నేను ప్రమాణ స్వీకారం చేసింది February 11th. నా పర్ మంత్ శాలరీ వచ్చేసి 9600. నాకు అది నిన్న క్రెడిట్ అయింది. సో ఆ అమౌంట్, నా ఫస్ట్ శాలరీని నేను ఒక మంచి కాజ్కి మెమొరబుల్గా ఉండేలా స్పెండ్ చేయాలి అని అనుకున్నాను. కాబట్టి ఇవాళ విఎం హోమ్లో ఉన్న 56 కిడ్స్కి కొత్త బట్టలు, చాక్లెట్స్, ఇంకా మాస్కులు ఇస్తున్నాను. మోరోవర్ ఇవాళ మా మోడీ గారు పిఎంగా ప్రమాణ స్వీకారం చేసి 7 గ్లోరియస్ ఇయర్స్ అయింది. నా ఒక ఫస్ట్ శాలరీని నేను ఈరోజు ఇంత మంచి కాజ్కి స్పెండ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ రియల్లీ ఫీల్ ఫార్చునేట్ అబౌట్ ఇట్. ఇక్కడ ఉన్న విఎం హోమ్లో ఉన్న కిడ్స్కి ఒక 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ధైర్యంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి సహాయం అయినా సరే మేము అందిస్తాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గూడూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ వెల్లడించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేవసేనమ్మ తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా చారిత్రలో నిలిచిపోయేలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 95% పూర్తి చేశారని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ 2 సంవత్సరాల సంక్షేమ పాలనలో భాగస్వాములైన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు పూర్తవటం జరుగుతుంది. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 2 సంవత్సరాలలోనే చరిత్రలో మిగిలిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయటం జరిగింది. పేద ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చెప్పిన సంక్షేమ పథకాలలో 94.5% సంక్షేమాలన్నీ అమలుపరిచిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆరోగ్యపరంగా కూడా చర్యలు తీసుకుంటూ ఈ సంక్షేమం కూడా వాళ్ళకి ఈ జీవన వృత్తి కోల్పోయి చాలామంది ఈ కరోనా దీంట్లో ఈ లాక్డౌన్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా జీవన విధానమే మారిపోయిన ఈ సమయంలో ఈ సంక్షేమ పథకాలే వాళ్ళకి ఆదుకుని అండగా నిలిచాయని చెప్పాల్సి వస్తుంది. చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఈ సచివాలయ వ్యవస్థ కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ దేశంలో ఎక్కడా లేనటువంటి వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గడపకి కూడా ఈ సంక్షేమ ఫలాలను అందించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మతాలకి పార్టీలకి రాజకీయాలకి అన్ని వర్గాల వారికి అంటే ప్రతి కుల మతాలకు అతీతంగా ఈ సంక్షేమ ఫలాలను అందించటం జరిగింది. ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి స్థితిగతులని తెలుసుకొని వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ విద్య కూడా అంతకుముందు ఎట్లా ఉండింది, అసలు ఎక్కడ ఇంతమంది నాయకులు వచ్చిన దీంట్లో ఒక్కసారి కూడా ఆ స్కూల్స్కి కలర్ వేసిన రంగు వేసిన ఇది కూడా లేదు. కానీ నాడు నేడు అనే దీన్ని తీసుకొచ్చి విద్య ద్వారా ప్రతి ఒక్కరూ డెవలప్ అవుతారు. ఒక అభివృద్ధి అనేది విద్య ద్వారానే జరుగుతుంది. మంచి సమాజం రావాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయ్యి ఉండాలనే ఉద్దేశంతో విద్యకి పెద్దపీట వేస్తూ ప్రతి దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ముందడుగేశారు. అదేవిధంగా ఆరోగ్యం, అదేవిధంగా రైతులు, ఎంతోమంది రైతులు బాధపడుతున్నారు. రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా కింద వాళ్ళకి ఆసరాగా నిలవటం, అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లకు కానీ దర్జీలకి కానీ ఈ నాయి బ్రాహ్మిన్స్కి కానీ ప్రతి ఒక్కరికి తక్కువ ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఈ సంక్షేమ ఫలాలను అందిస్తూ ఉన్నతంగా ప్రజల మనసు దోచుకున్న నాయకుడిగా నిలిచిపోయాడు. మనం అందరం కూడా ఒక వజ్రాన్ని మన నాయకుడిగా ఎన్నుకున్నాము. ఈ వజ్రం మనకి తన జీవిత కాలం మనకి ముఖ్యమంత్రిగా ఉండాలి. దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింగులగూడెం గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందజేయాలన్నారు. వైద్య రంగానికి 35,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. పీఎం కేర్స్ నిధులను బహిరంగపరిచి ప్రజల వైద్యం కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికి తిరిగి ఉచితంగా అందరికీ టీకా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి సోమపంగు కిరణ్, నాయకులు పిడమర్తి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. కరోనాతో చనిపోయినటువంటి కుటుంబాలని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, మొత్తం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు నెలకు 7,500 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని, 50 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు మునగాల మండలం నర్సింగగూడెం గ్రామంలోని దళితవాడలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా విస్తృతంగా విజృంభిస్తూ మనుషుల యొక్క ప్రాణాలను పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. సామాన్య మనుషుల నుండి మొదలుకొని జర్నలిస్టులు ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు కరోనా బారితోటి చాలా మంది మరణిస్తా ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే భారత ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా నాగోల్లోని జైపూర్ కాలనీలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్
కందికంటి కన్నాగౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా సెక్రటరీ పద్మారెడ్డి నిరుపేదలకు బియ్యం, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం పద్మారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ సుపరిపాలన 7 సంవత్సరాలు పూర్తి విజయవంతమైన సందర్భంగా నిరుపేదలకు బియ్యం, పండ్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మోడీ నేతృత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందుతుందని, ఈ ఏడేళ్ల సుపరిపాలన ఇందుకు నిదర్శనమని చెప్పారు. అర్బన్ జిల్లా సెక్రటరీ పద్మారెడ్డి. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారు తన పాలన 7 సంవత్సరాలైన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కరోనా సమయంలో అంగులు ఆర్భాటాలకు పోకుండా ఏదైనా సమాజ సేవ చేయాలని మన బండి సంజయ్ గారు పిలుపు మేరకు మన కార్పొరేటర్ చింతలన్న సురేందర్ యాదవ్ గారు, ఇన్ఛార్జ్ కన్నాగౌడ్ గారు, మన డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో నాకు తోచిన సాయం నేను ఒక 50 మెంబర్స్కి 1 కేజీ రైస్, మా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశానండి. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం మాతో చేపిస్తున్నారు పార్టీ తరఫున. పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు, మనకు సందేశాలు కానీ ఆదేశాలు కానీ ఏది ఇచ్చినా కూడా మేము శిరసా వహిస్తామండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన ఏది ఆశించకుండా చేసే ఒక కార్యకర్త ఉన్నాడంటే ఓన్లీ బీజేపీ కార్యకర్తనే. ఈ రోజు మేము మా సొంత డబ్బులతోటి మేము ఖర్చు చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజ సేవ, బీజేపీ పార్టీ అనంటే ఒక సేవ కోసం అంకిత భావంతో పనిచేసే పార్టీ. జై హింద్, భారత్ మాత. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీధర్ సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు పండ్లు, మాస్కులు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట ఇన్ఛార్జ్ ఎంపీటీసీ శేఖర్, మండల అధ్యక్షులు గుంట అశోక్, వార్డు సభ్యులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంతోని భారతదేశంలో 1,00,000 గ్రామాలను ఎంచుకొని మన తెలంగాణలో 5,000 గ్రామాలను ఎంచుకొని అందులో గంభీరావుపేట మండలం కేంద్రాన్ని ఎంచుకోవడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఈ 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గొప్ప మనసున్న ప్రధానమంత్రి గారి నిజంగా వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ వారు తీసుకున్నటువంటి నిర్ణయం కోవిడ్తో కానీ అనాథ పిల్లలు పాపం ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చాలా గొప్ప ప్రోగ్రాం తీసుకొని వాళ్ళకు ఒక ఎడ్యుకేషనే కానీ ఆరోగ్యమే కానీ అన్ని భాగాల్లో 10 లక్షల రూపాయలు వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 23 ఏళ్ళ తర్వాత వాటితో వాళ్ళు ఏ రంగంలో ఏం చేసుకోవాలో చేసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం తీసుకున్నది ప్రధానమంత్రి గారికి నిజంగా కూడా అభినందించవలసిన విషయం. వెంటనే యుద్ధ ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్రం ఇటువంటి కుటుంబాలని పాపం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసి వాళ్ళందరికీ కూడా మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇందులో భాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. వాళ్ళందరూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శేఖర్ గారు మరియు మహేష్ గారు మరియు మండల శాఖ అధ్యక్షుల వారికి, అశోక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు గంభీరావుపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కరోనా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు గత 10 రోజులుగా నిర్విరామంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని 1,500 మంది నిరుపేద కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, కరోనా కిట్లను అందజేశారు. అదేవిధంగా గత 166 రోజులుగా శ్రీ శ్రీనివాస కళ్యాణం శుభమస్తు అనే కార్యక్రమం ద్వారా రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్ల వివాహానికి కళ్యాణ మహోత్సవ్ కిట్లను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఆర్ బ్రదర్స్, శేఖర్ రెడ్డి, డీసీపీ అధ్యక్షులు శంకర్ నాయక్, వేణుగోపాలరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా మంది నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్ లేక ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక చాలా మంది చనిపోతా ఉన్నారు. సంవత్సరంన్నర అయింది వాళ్ళ ప్రభుత్వంలో చలనం లేక. ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరంన్నర నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా పట్టించుకునే భయం. ఎందుకంటే సంవత్సరంన్నర వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రివెంటివ్గా ఆక్సిజన్ కానీ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఒక బెడ్ ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వ ఆసుపత్రి పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మహమ్మారి విలయతాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ కనీసం కరోనా పేషెంట్లను పట్టించుకునే పాపాన పోవట్లేదు. రోజుకు కనీసం కొన్ని వేల మంది మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది చనిపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రోజు 20 మందిని 30 మందిని మాత్రమే మరణాల సంఖ్యగా చూపిస్తుంది. కేవలం మన ఒక్క మిర్యాలగూడ పట్టణంలోనే రోజుకు 20 నుండి 30 మంది కరోనా బారిన పడి చనిపోతున్నారనే విషయం మనం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ కరోనా బాధితులను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి కరోనా బాధితులను ఆదుకోవాలనే సదుద్దేశంతో మన బిఎల్ఆర్ బ్రదర్స్ బత్తుల లక్ష్మారెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిఎల్ఆర్ కరోనా కిట్ కార్యక్రమము గత 10 రోజులుగా నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్నాము. గత 7 ఏళ్లలో దేశ అభివృద్ధికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని వినూత్న పథకాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఓ నిశ్శబ్ద విప్లవం నరేంద్ర మోడీ అని బీజేపీ రాష్ట్ర యువనేత ఏపీ మిథున్ రెడ్డి కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్ తదితర ప్రాంతాల్లో ప్రధాని మోడీ 7 ఏళ్ల పాలనను పురస్కరించుకుని మాస్కులు, ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ 2 దఫాలు ప్రజలు విస్తృతంగా మోడీకే జై కొట్టారని కీర్తించారు. నరేంద్ర మోడీ 7 ఏళ్ల పాలనలో తీసుకున్న కీలకమైన 7 నిర్ణయాల గురించి ప్రజలు చెప్పుకోవడం సందర్భోచితంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా సభ్యులు పట్టోళ్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా నేత మల్చూల మురళి, స్థానిక నేత ఆకుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధానమంత్రి, భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారి 7వ సంవత్సరం ప్రధానమంత్రిగా అయిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము, సీనియర్ నాయకులు అందరం కలిసి షాద్ నగర్ నియోజకవర్గ పట్టణంలో, మార్కెట్లో, తర్వాత కాలనీలో మాస్కులు, తర్వాత ఐసోలేషన్ కిట్లు, తర్వాత నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇదొక ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, దేశ ప్రజలు కానీ, భారతదేశపు సైనికులు కానీ ఈరోజు గర్వపడే దినము. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని పాలిస్తుండ్రో, రక్షిస్తుండ్రో చూస్తూనే ఉన్నాము. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ మేమందరము షాద్ నగర్ లో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫలించిన మంత్రి పువ్వాడ కృషి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత. నేడు ఏపీలో 2 మెడికల్ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన, వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్. నెల్లూరు ప్రధాన హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు, శంకుస్థాపన చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఒక చారిత్రాత్మక ఘట్టం, 2 ఏళ్ల పాలనపై మంత్రి కన్నాబాబు ప్రశంసలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.